గుడ్ మార్నింగ్ రేఖ. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? ఇంకో దోశలు వేస్తున్నాను టిఫిన్కి. పేపర్ దోశలా? పేపర్ దోశలు. ఇంకా చూడండి ఇద్దరు బాగా వచ్చినాయి. చట్నీ చట్నీ ఇంకో మీకు పెరుగు మాగా చట్నీ కలిపాను. కారపొడి కూడా అయింది. కారపొడి కూడా వేస్తాను. ఇంకా టీ కూడా పెట్టేశాను. ఈ కారపొడి గురించి ఒక మెసేజ్ వచ్చిందండి. ఇన్స్టాగ్రామ్ లో చాలా వైరల్ అయింది కారపొడి గురించి. ఉసిరికాయ కారపొడి కదా, ఇది చాలా గుడ్డే. మరి ఆవిడకి అంటే 99 మందిలో అందరికి నచ్చింది. 1% కి వరస్ట్ ఫుడ్ అంట. వరస్ట్ ఫుడ్ అంట. వరస్ట్ ఫుడ్ అంటే అందరూ ఒకలా ఉండాలని ఏం కాదు. ఆవిడ అభిప్రాయం ఆవిడ చెప్పింది. సరే నాది వరస్ట్ ఫుడ్ అన్నారు కదా అని ఆవిడ పేజ్ ఓపెన్ చేసి చూసాను. చూస్తే చికెన్ పకోడీలు మరి వాళ్ళు క్లాస్ ఫుడ్ తింటున్నారు. మనం ఏముంది ఇంట్లో ఏదో వండుకుని తింటున్నాం. మనం మరి మిడిల్ క్లాస్ వాళ్ళు కదా, అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయి మనం ఇలా ఏదో చేసుకుని తింటున్నాం. మరి వరస్ట్ ఫుడ్, వాళ్ళేమో చక్కగా గుడ్ ఫుడ్, హెల్దీ ఫుడ్, చికెన్ పకోడీలు వేయించి ఇక్కడ ఆయిల్లో వేపించుకుని బయట నుంచి తెచ్చుకుని రెస్టారెంట్ లో తింటూ మంచి మంచి ఫుడ్ తింటున్నారండి. ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ రోజు మాఘశిర లక్షవారం కదా, అమ్మవారి దయ వల్ల అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్ దోశలు, అలాగే మాగే కలిపిన పెరుగు పచ్చడి, ఉసిరికాయ కారపొడి. ఇంకెందుకంటే హెల్తీ ఏముందండి, ఎవరో ఏమన్నారని నేను అస్సలు పట్టించుకోను.